స్టాప్. ఫ్రంట్ ఫార్వర్డ్ తీసుకోండి, లెగ్స్ ఫ్రీ చేసుకోండి. బోత్ లెగ్స్ ఫ్రీ చేసుకున్నాం. నెక్స్ట్ భుజంగాసన ట్రై చేద్దాము. ఒకసారి చూడండి. వచ్చిన వాళ్ళు కనుక వేయండి, రాని వాళ్ళు చూసి తెచ్చుకోండి. ఛాతీకి ఇరువైపులా 2 అరచేతుల్ని సపోర్ట్గా తీసుకుందామండి. స్లోగా బ్రీతింగ్లో పైకి లేవాలి. బ్రీతింగ్ అప్. ఇది పోచర్ అండి. ఉండాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వెన్నుపూస బలపడుతుంది. నాభి దగ్గర ఉన్నటువంటి ఆ చెడు ఏదైతే ఉందో కనుక అదంతా కూడా క్యూర్ అవుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. పైకి చూడాలండి. స్లోలీ డౌన్. రిలాక్స్, రిలాక్స్ మౌత్. లెఫ్ట్ ఇయర్ ఆన్ ద గ్రౌండ్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లెఫ్ట్ ఇయర్ ఆన్ ద గ్రౌండ్. బ్రీత్ ఇన్, breathe out. స్లోగా ఎడమ వైపు తిరిగి సిట్టింగ్ పోస్చర్లోకి రండి. ఎడమ వైపు తిరిగి సిట్టింగ్ పోస్చర్. ఆసనాలు వేసేటప్పుడు కాదండి, రోజు దినచర్యలో కూడా ఎడమ వైపు తిరిగి మాత్రమే లేవాలి. నెక్స్ట్ ఉష్ట్రాసన. ఈ ఆసనం యొక్క ఉపయోగాలంటే థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది ఆసనం బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ నేను చేస్తాను, చూసి తర్వాత మీరు ట్రై చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ కంపల్సరీ అండి. పోచర్లోకి వెళ్ళినాక ఛాతి భాగం అనేది పైకి ఉండాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ కంపల్సరీ. థైరాయిడ్ గ్రంథులు ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది. ప్రయత్నం చేస్తే పోయేదేమో. నువ్వు మీరు చేయండి సార్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ కంపల్సరీ. ఎక్కువసేపు ఉండలేకపోతే కనుక రిలాక్స్ మోడ్లోకి వచ్చేసాయండి. జస్ట్ ట్రై. రిలాక్స్. వజ్రాస పోస్టులో కూర్చుంటానికి ఎంతమంది ట్రై చేయగలరు? మ్యాక్సిమం ఆల్మోస్ట్ అందరూ ట్రై చేస్తారు అనుకుంటున్నాను. చిన్నపిల్లవాడు పాకుని వచ్చి కూర్చుంది. పోచర్ అందరికి ఐడియా ఉంది కదా. వీరాసన నమస్కార పోచర్లో ఉండాలి. ఇలా పాకుని వచ్చి 2 మోకాళ్ళు టచ్ అవ్వాలి. వెనకాల సీటు ప్రాంతం 2 పాదాలకి ఇరువైపుల మధ్య కోణంలో స్థిరంగా ఉండాలి. వెన్నుపూస 90 డిగ్రీ కోణంలో ఉండాలి. నమస్కార్ పోచర్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ ఇన్ 10 టైమ్స్. స్మైలీ ఫేస్తో ఉండాలి, సీరియస్నెస్ ఉండకూడదు. స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి ఈ పోచరు డైలీ చేయడం వల్ల ఏమవుతుంది, చిన్నపిల్లవాడు ఏ స్థితిలో అయితే కూర్చుంటాడో ఆ స్థితిలో కూర్చోవడానికి మన శరీర భాగాలన్నీ కూడా అనుకూలంగా వస్తవి. దీని నెక్స్ట్ పోచరు కూడా ఉందండి, సుప్త భద్రాసన. నేను చేస్తాను, చేయకండి, చూడండి జస్ట్ అంతే.
సింపుల్ అండి ఇది, చాలా సింపుల్గా చేయొచ్చు. కానీ ఒక్కరే మాత్రం చేయకండి, ఎవరన్నా ఉంటే కనుక సపోర్ట్ తీసుకుని చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ రోల్ వాళ్ళు బాగా చేశారు, మధ్యలో కూడా ఒక 5 మెంబర్స్ బాగా చేశారు. వీళ్ళ శరీరం వీళ్ళ ఆయుధంలో బాగా ఉందని అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఏం లేదు, ఒక చిన్న విరామం, అందరూ ఒకసారి కూర్చున్నట్లునే మన